పెద్ద నోట్ల రద్దు వ్యవహారం చప్పబడిపోయిందనుకుంటున్న సమయంలో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మళ్లీ జూలు విదిల్చింది. నవంబర్ 8 తర్వాతే కాదు, అంతకుముందు ఏప్రిల్ నుంచి జరిగిన ట్రాన్సాక్షన్స్ వివరాలపై కూడా తమకు నివేదిక ఇవ్వాలని బ్యాంకులను ఆదేశించింది. ఏప్రిల్ 1 నుంచి జరిగిన డిపాజిట్ల లెక్కలు బయటకు తీస్తోంది ఐటీ శాఖ. పెద్ద నోట్ల రద్దు తర్వాత గడువు ముగిసేలోపు ఎంత డిపాజిట్ అయ్యిందో ఇంకా ఆర్బీఐ లెక్క తేల్చలేదు. 14-15 లక్షల కోట్లుంటుందని అనధికారికంగా చెప్తున్నా ఆర్బీఐ మాత్రం ఎలాంటి ప్రకటన చేయటం లేదు. పాత నోట్లు ఖచ్చితంగా ఎంత డిపాజిట్ అయ్యాయో చెప్పాలంటే ఇంకా సమయం పడుతోందంటోంది. అయితే ఇప్పటికే నల్ల కుబేరుల భరతం పట్టే పనిలో ఉన్న ఆదాయపు పన్ను శాఖ మరో అడుగు ముందుకేసింది. ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచి బ్యాంకుల్లో జరిగిన లావాదేవీలపై దృష్టి పెట్టింది. పెద్ద నోట్ల రద్దుకు కొన్ని నెలల ముందు సేవింగ్స్ అకౌంట్లలో ఎంత డిపాజిట్ అయ్యాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తోంది. దీనికి సంబంధించి ఆదాయపు పన్ను శాఖ బ్యాంకులకు లేఖ రాసింది. ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 9 వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ ను బట్టి ఆయా అకౌంట్ హోల్డర్స్ పై ఓ అభిప్రాయానికి రానుంది ఐటీ డిపార్ట్మెంట్. ఆదాయానికి మించి డిపాజిట్లు జరిగుండి వాటికి లెక్కలు లేకపోతే అలాంటి కస్టమర్లపై నిఘా పెట్టి వాళ్లకు నోటీసులు ఇచ్చే ఆలోచనలో ఉన్నారు. బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో జరిగిన అన్ని లావాదేవీలపై ఫోకస్ పెట్టారు ఐటీ అధికారులు. ఐటీ శాఖ తాజా ఆదేశాల ప్రకారం 2016 ఏప్రిల్ 1 నుంచి డిసెంబర్ 30 వరకు జరిగిన అన్ని ట్రాన్సాక్షన్లపై బ్యాంకులు నివేదిక రూపొందించాల్సి ఉంటుంది. దీంతో పాటు అన్ని అకౌంట్లకు పాన్ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది. అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు పాన్ లేదా ఫామ్ 60 ఇవ్వకపోతే ఈ నెలాఖరులోపు ఖాతాదారుల నుంచి ఆ వివరాలు సేకరించాలని ఆదేశించింది.